21 శనివారం ఉదయం 10 గంటలకు మింది వద్ద గల పశ్చిమ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో జీవీఎంసీ 2021 సంవత్సరంలో గెలుపొంది 17 మార్చి 2026 సంవత్సరంకి 5 సంవత్సరాలు పదవీకాలం పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ పార్టీ పరిశీలికలు జహీర్ అహ్మద్ విచ్చేశారు. వారిని పుష్పగుచ్చం శాలువాతో సన్మానించడం జరిగింది. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వార్డ్ నాయకులు, కార్యకర్తలు, పరిశీలకులు, పార్టీ అభిమానులు, ఆహ్వానం మేరకు జర్నలిస్టులు తదితరులు హాజరు అయ్యారు. 21 శనివారం ఉదయం 10 గంటలకు మింది వద్ద గల పశ్చిమ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో జీవీఎంసీ 2021 సంవత్సరంలో గెలుపొంది 17 మార్చి 2026 సంవత్సరంకి 5 సంవత్సరాలు పదవీకాలం పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ పార్టీ పరిశీలికలు జహీర్ అహ్మద్ విచ్చేశారు. వారిని పుష్పగుచ్చం శాలువాతో సన్మానించడం జరిగింది. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వార్డ్ నాయకులు, కార్యకర్తలు, పరిశీలకులు, పార్టీ అభిమానులు, ఆహ్వానం మేరకు జర్నలిస్టులు తదితరులు హాజరు అయ్యారు. 2021 మార్చి 10న మన ఎలక్షన్ జరగడం, 2014లో మార్చి 14లో మరి రిజల్ట్ రావడం, మరి 14 మెజారిటీ మరి మా వార్డు నుంచి కల్పించడం చాలా సంతోషం. మన తర్వాత ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల అనేక మందికి ఆర్థికంగా మరి ఇబ్బందులు చంద్ర వల్ల అది కొంత, మన తర్వాత మన ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా యొక్క కార్యక్రమం గెలుపుకి మూలకారులుగా విజయప్రసాద్ గారు సహాయ సహకారాలు అందించిన తర్వాత ఆయన్ని చాలా ఉంది. అయినప్పటికీ కూడా నా వార్డులో మరి అభివృద్ధి కార్యక్రమాలు నా వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా నా కార్యకర్తలందరికీ కూడా తెలుసు. ఏ విధమైన ఏ విధమైన కార్యక్రమం ఒక కార్పొరేటర్ గా కాదు, ఒక కార్యకర్తగా ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే మనం అటువంటి వ్యక్తిని మర్చిపోతే మనకి పుట్టగతులు ఉండవు. ఎందుకంటే మీలాగా మీ మధ్యలో ఉన్న వ్యక్తిని ఈ రోజు తీసుకొచ్చి ఈ రోజు విశాఖపట్నంలో ఒక వ్యక్తిగా ఈ రోజు పరిచయం చేసి, వార్డులో ఒక వ్యక్తిగా పరిచయం చేసి ఒక గౌరవాన్ని కల్పించారు ఆయన. నిజంగా అటువంటి వ్యక్తులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి మన మెయిన్ ఎలక్షన్ లో మన పెద్దలు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు. నన్ను కూడా ఎంతో ప్రలోభలు పెట్టారు. నా ఇంటికి అంటే ఈ విషయం చెప్పకూడదు తెలియదు, కానీ నా ఇంటికి అయితే నేరుగా గ్యాస్ తీసుకొచ్చి టేబుల్ మీద వేసి, అంటే 2-3 సార్లు వచ్చేటప్పుడు బాగా వినలేదు. వినకపోతే అంటే డబ్బు చూసినా సరే మనం లోపడిపోతామేమో మన ఒక ఆలోచనతో డబ్బు తీసుకొచ్చి బ్యాంకుతో వేయడం జరిగింది. ఆ డబ్బు చూస్తే నాకు ఆశమే కలిగింది. కానీ నేను పార్టీ నుంచో నిజం గురించి కాదు, కానీ మల్లా విజయప్రసాద్ గురించే నేను పార్టీ కంపల్సరీ ఉన్నాను. ఎందుకంటే ఒక దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించే అటువంటి వ్యక్తికి మనం ద్రోహం చేస్తే మనకి పుట్టగతులు ఉండమన్న ఒక ఆలోచనతో మరి నేనైతే నాకు బ్రెయిన్ లో ఉంది. నా కార్యకర్తలు ఇద్దరు చాలా మంది చెప్పారు, ఇటువంటి అవకాశాలు పర్లేదు మళ్ళీ వచ్చాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కానీ చాలా మంది కూడా మనకి పక్క నియోజకవర్గాలు కూడా మా కార్పొరేటర్ ఉంటారు, పక్క నియోజకవర్గాలు కూడా మనం ఉంటారు. పలానా వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నారా, మీ మళ్ళా విజయప్రసాద్ గురించి మాకు బాధ అనిపిస్తుంది. దయచేసి అటువంటి మాటలు మాట్లాడద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గతంలో కూడా మన కాన్స్టిట్యున్సీలో విభేదాలు ఉన్నాయి, గ్రూపులు ఉంటాయి. అందరూ ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండి ప్రయాణం చేశారు. 2019లో కూడా ఓటమి చెందడానికి కారణం
అంటే ఎందుకు చెప్పానంటే మాట, మనం 2014 నుంచి ఈనాటి వరకు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకపోవడం వల్ల ఈ 5 సంవత్సరాల బాధ ఏంటో కష్టం ఏంటో మాకు తెలుసు. మీరు చేసిన పనులకి కనీసం శిలాఫలకాలు కూడా వేసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇన్ని కోట్లాది రూపాయలు నియోజకవర్గంలో వార్డులో మనం పనిచేస్తాం. ఆ వార్డులో శిలాఫలకాలు కూడా వేసుకోలేకపోయాం. అంటే మనకి ఎమ్మెల్యే లేకపోవడం వల్ల ఈ బాధ మీద చెప్పని తప్పించి ఎంతగానో ఎవరు విమర్శించడం కాదు. ఇంట్లో కలహాలు ఉంటాయి, ఏ ఇంట్లో కూడా కలహాలు లేకుండా ఉంటాం. అలాగని రోడ్డు మీదకి రావు, గుడ్డుగా ఉంటాం. ఈరోజు మనందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నాం. ఇంకో పార్టీ జెండా పట్టుకోవాలనిపించలేదు, కానీ ప్రతిసారి ఓడిపోతున్నాం. ఓడిపోయిన ప్రతిసారి రిలీజ్ అవుతున్నాం. అయ్యో అలా చేయకుంటుంటే బాగుండు అని. అప్పుడు రిలీజ్ అవ్వం, అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతాం. 5 సంవత్సరాలు నష్టపోతాం. ఇదే జరుగుతుంది. ఎలక్షన్లో 2వ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పశ్చిమ నియోజకవర్గంలో మన గోల్, ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఆ గోల్ వైపు ప్రయాణం చేస్తే తప్పకుండా విజయం సాధించాలి. ఎవరికి ఈజ్ పాసిబుల్. గతంలో ఉండేది ఇంపాసిబుల్ అంటే, ఇప్పుడు ఇంపాసిబుల్ అంటే తీశారు. ఎవరికి ఈజ్ మన గౌరవాన్ని మనమే తీసాం. ఇక్కడి నుంచి అట్లా కాకుండా మన గోల్ వైపు ప్రయాణం చేయాలి. అందరినీ సోదరభావంతో చూడాలి, కుటుంబ సభ్యులుగా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జనరల్ ఎలక్షన్లో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే దానికి అందరూ సందర్భం అవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి లక్ష్మణ్ గారు ఆలోచన కూడా అదే, చాలా మంది ఆలోచన కూడా అదే. అందుకని అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందే. అది ఉపయోగపడుతుందని, మనల్ని గైడ్ చేయాలని, దాని ద్వారా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ వారు మాట్లాడాల్సిందే. నేను ఎప్పుడు అడగలేదు కూడా సార్ జగన్ గారిని, కానీ ఆయన స్వయంగా పశ్చిమ నియోజకవర్గం అయితే మీకు బాగుంటుంది, అక్కడ మంచి నాయకులు ఉన్నారు, మంచి కార్యకర్తలు ఉన్నారు, అలాగే మల్లా విజయప్రసాద్ గారు ఒక సీనియర్, కాబట్టి నువ్వు ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి సమన్వయం చేయాలి. పెత్తనం కాదు, సమన్వయం చేయాలి. అదే క్యాండిడేట్కి వచ్చేటట్టు చేయాలని నేను విజయప్రసాద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ సందర్భంగా. మరి ఒకటే విషయం మనం గుర్తుంచుకోవాలి, మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటగా ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఒక లీడర్షిప్ లో పనిచేస్తాం. భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏటన్నా
చూడండి బాబు, 62వ వార్డు సైన్యం అన్నం సుమార్ గారు, శ్యామ్ గారు, మిశ్రా గారు, అశోక్, శంకర్ లిగు సైడ్ మీరు సైడ్ కుంటేనే ఫ్రేమ్లోకి వస్తారు. చూడండి ఒకసారి సైడ్ చూడండి సైడ్ చేస్తే కనబడతారు. ఓకే మిగతా బియ్యంతో సంపాదించుకోవడం పశ్చిమ నియోజకవర్గం భూతాల అధ్యక్షులు వెంకటేశ్వర గారు, ప్రసాద్ గారు బియ్యంతో సంపాదించుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా రంజాన్ సందర్భంగా ఈద్ ముబారక్. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో డిఎల్ఎస్ మీటింగు, అలాగే కార్పొరేటర్సు, వార్డు అధ్యక్షులు, అబ్జర్వర్సు, సచివాలయ ఇన్ఛార్జెస్ మరి అందరితో కూడా ఈవేళ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో మరి 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా అభినందించడం, అలాగే రేపు ఏప్రిల్లో ఏదైతే ఎస్ఐఆర్ వెరిఫికేషన్ అవుతుందో, వాటర్ వెరిఫికేషన్, దానికి సమాయత్తం చేయడానికి డిఎల్ఏస్ అందరితోటి కూడా వేళ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో ఏ అంశాలు మనం ఫాలో అవ్వాలి, వాటర్ లిస్ట్ని ఎలా వెరిఫై చేయాలి, వాళ్ళు వచ్చే టైంకే మనం అంతా కూడా ఎంతమంది అందులో దొంగ ఓట్లు ఉన్నాయి, డెత్ ఓట్స్ ఉన్నాయి, షిఫ్టింగ్ ఉన్నాయి, అన్నీ వెరిఫై చేసి వాళ్ళు వచ్చే టైంకి మనం రెడీగా ఉండే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దానికి అందరికీ కూడా మరి చెప్పడం, ట్రైన్ చేయడం కూడా జరిగింది. దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాబో కాలంలో లోకల్ బాడీ కానీ జనరల్ ఎలక్షన్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, కార్పొరేటర్లు గెలిపించుకోవాలి, అలాగే 29లో ఎమ్మెల్యేని కూడా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి చేసుకునే విధంగా తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అందరం కూడా కలిసి ఐక్యతగా పనిచేయడానికి తీర్మానం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కార్పొరేటర్గా 2021 మార్చి 10న ఎలక్షన్ జరగడం జరిగింది. 2021 మార్చి 14న నేను గెలవడం, మరి అదేవిధంగా 2021 మార్చి 18న మరి కౌన్సిల్లో అడుగుపెట్టడం, మరి నాటి నుండి మరి నేటి వరకు కూడా 2026 మార్చి 17 వరకు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా సంపూర్ణమైనటువంటి నాయకత్వాన్ని మరి ఈరోజు వార్డులోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులు మా గురువర్యులు మల్లా విజయప్రసాద్ గారి సహకారంతో మరి అదేవిధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి నాలాంటి ఒక సామాన్య వ్యక్తి మరి కౌన్సిల్లో అడుగుపెట్టడం అంటే ఆసమాసి కాదు. ఈరోజు రాజకీయాలంటే మనం చూస్తున్నాం, ఒక రకంగా ఆర్థికంగా కానీ లేదంటే రాజకీయ కుటుంబం నుంచి వచ్చావు కానీ అటువంటి రాజకీయంగా ఎదగవలసిన పరిస్థితి. కానీ ఈరోజు ఒక సామాన్య వ్యక్తిగా ఈరోజు రాజకీయంగా మరి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నిజంగా మల్లా విజయప్రసాద్ గారు మరి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన బిక్సైని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 5 సంవత్సరాలు కూడా వార్డులో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, అనేక అభివృద్ధి పనులు మరి తీసుకెళ్ళడం చాలా నాకు సంతృప్తినిచ్చింది. కరోనా వల్ల కొంత ఇబ్బంది పడినా
మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాల్లో కూడా అనేకమైన ఇబ్బందులు పడినప్పటికీ కూడా నాకు ఏదైతే ఒక 2-3 సంవత్సరాల్లోనే ఈ వార్డుని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా వార్డు కార్యకర్తలకి, నా వార్డు ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకోవాలని ఈ సందర్భం తెలియజేసుకుని చదువుతాను. థ్యాంక్ యూ. నేను మల్ల విజయప్రసాద్ గారు వెంటే ఉంటాను, ఇదే పార్టీలో కొనసాగుతాను. నాకు ఎటువంటి అవకాశం వచ్చినా, పార్టీలో ఎటువంటి ఏ పదవి వచ్చినా రాకపోయినా సరే ఎప్పటికీ కూడా ఈ పార్టీని ఎట్టి పరిస్థితులు కూడా వేడనని సందర్భంగా తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నేను 1994-95లో రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. అప్పుడులో కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్టింగ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, వార్డు ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. తర్వాత మన కలిదండి బద్రీనాథ్ గారు నాయకత్వంలో నేను రాజకీయ ప్రవేశం చేయడం, ఆయనతో పాటు ఫాలోవర్గా ఉండి నడుచుకోవడం జరిగింది. 2000 సంవత్సరంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు ప్రెసిడెంట్గా ఎన్నికడం జరిగింది. అప్పుడు రాంగోపాల్ శ్రేణి గారు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ టైం నుండి కూడా వార్డు ప్రెసిడెంట్గా కంటిన్యూగా వస్తూ 2013-14 టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మల్ల విజయప్రసాద్ గారితో ఫాలో అవ్వడం, ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా నేను వార్డు ప్రెసిడెంట్గా కంటిన్యూగా 2000 నుండి కూడా ఇప్పటి వరకు కూడా నేను వార్డు ప్రెసిడెంట్గా చేయడం జరుగుతుంది. మరి మల్ల విజయప్రసాద్ గారి సహకారాలతో 2020లో నాకు కార్పొరేటర్గా అవకాశం కల్పించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 2020లో నామినేషన్ వేసిన తర్వాత దురదృష్టవశాత్తు కరోనా వల్ల ఒక సంవత్సరం వృధాగా పోయి సంవత్సరం మరి ఎలక్షన్ జరగలేదు. 2021లో మరి ఎలక్షన్ గెలిచి మరి మా వార్డు ప్రజలందరూ కూడా మా నాయకత్వంలో, అలాగే మా తరపున నాయకులు, కార్యకర్తలు, మా అభిమానులు అందరూ కృషితో నేను మల్ల విజయప్రసాద్ గారు నాయకత్వంలో గెలడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా టౌన్ ప్లానింగ్ కూడా చేశారు, అది చెప్పండి. అప్పటి నుండి కూడా గెలిచిన తర్వాత టౌన్ ప్లానింగ్ సబ్జెక్టుగా కూడా నాకు జీవీఎంసీలో అవకాశం కల్పించారు. అప్పటి నుండి కూడా వార్డుని అభివృద్ధి పరచడంలో ముందుండి సుమారు 9 కోట్లు వర్క్ చేయడం జరిగింది. మరి ఏకేసీ కాలనీలో ఘోరంగా ఉన్న బిల్డింగ్ సందులు కానీ, బిల్డింగ్లో డ్యామేజ్ అయిన శిథిలావస్థలు ఉన్న వాటిని రిపేర్ చేయడం, అలాగే డ్రైనేజ్ కానీ, కమ్యూనిటీ వాళ్ళు కానీ అలా చేయడం, అలాగే ప్రధానంగా సిప్పాడ్ కాలనీలో అది సిప్పాడ్కి సంబంధించింది అయినా అక్కడ శివాలయం ఎన్నో చుట్టుపక్కల గ్రామాలు సుమారు 10-15 గ్రామాలు అక్కడ శివాలయం వెళ్తే ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది. అలాంటి రోడ్డును కూడా జీవీఎంసీతో మేము మాట్లాడి అప్పుడు ఆ రోడ్డు వేయడం, సిమెంట్ రోడ్డు, అదే సీసీ రోడ్డు వేయడం జరిగింది 40 లక్షలతో. అలాగే యారాడ్ రోడ్డుని కూడా 3.5 కోట్లతో అభివృద్ధి చేసి యారాడ్ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సుందరవందరంగా యారాడ్ రోడ్డు, అదంతా పర్యాటక ప్రాంతం, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇంకా 3 వర్కులు ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్కులు, శాంక్షన్ కాంట్రాక్టర్లు వచ్చారు. మరి కూటమి ప్రభుత్వం వాటిని వెనక్కి పెట్టడం జరిగింది. మరి అది కాంట్రాక్టర్లు కూడా వాటిని రద్దు చేసుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడకుండా మరి మల్ల విజయప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా చేసి మరి ఆయన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కానుకిచ్చి మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అందరి అభిప్రాయం. మళ్ళీ కూడా అధిష్టానం ఆదేశాలిస్తే మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మీటింగ్ మల్ల విజయప్రసాద్ గారు అధ్యక్షత జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎవరైతే పార్టీకి వెన్నుముకగా ఉండి 14 కార్పొరేటర్లో సుమారు ఈరోజు 5 మంది కార్పొరేటర్లకి మల్ల విజయప్రసాద్ గారు, జహీర్ అహ్మద్ గారు సమక్షంలో వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు చేసిన కృషి ఫలితమే ఈరోజు వాళ్ళందరి సమక్షంలో సత్కారం అనేది చేయించడం జరిగింది. ఎందుకంటే సుమారు 200 కోట్లతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరిగింది. అందులో భాగంగా ప్రతి కార్పొరేటర్ తన ముందుగా 20 నుంచి 30 కోట్ల వర్కులు ప్రతి వార్డులో కూడా చేసి ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తే ఆ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఆ వార్డులో ఉన్న కమ్యూనిటీలు కానీ అయ్యే పరిస్థితి అయితే లేదు. చక్కగా కార్యక్రమాలన్నీ చేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారని వాళ్ళకి సన్మానం సత్కారాలు చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కార్పొరేటరు ఈ రోజు అంత బాగా చేసినందుకు ఈ సత్కారాలు చేస్తూ, అలాగే మల్ల విజయప్రసాద్ గారి అధ్యక్షతన రేపు పశ్చిమ నియోజకవర్గం భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీలో నెగ్గుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి రకరకాల దాడులు అనేది టీడీపీ గవర్నమెంట్ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదంతా తాత్కాలికమే. రానున్న రోజుల్లో వచ్చే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ జెండా పశ్చిమ నియోజకవర్గంలో ఎగురుతుందని చెప్పని వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేని గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు బాబుపల్లి నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శిగా. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మల్ల విజయప్రసాద్ గారి సారథ్యంలో 59వ వార్డులో పరిశీలకులుగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మల్ల విజయప్రసాద్ గారి నాయకత్వంలో నియోజకవర్గం సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో పశ్చిమ నియోజకవర్గంలో రానున్న కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్లో 14 వార్డులో కూడా వైఎస్ఆర్ జెండా ఎగరేయాలని మల్ల విజయప్రసాద్ గారు కార్యకర్తలకు సూచన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2029లో జరగబోయే ఎన్నికల్లో కూడా పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం వరకు ఈవేళ ముఖ్య కార్యకర్తలతో మల్ల విజయప్రసాద్ గారు సమావేశం ఏర్పాటు చేసి చేయడం జరిగింది. దాంట్లో నేను 59వ వార్డు పరిశీలకులుగా ఉన్నా, మాది 61వ వార్డులో ఉన్నప్పటికీ ఈ పారిశ్రామిక ప్రాంతంలో అందరినీ కూడా సమన్వయపరిచి రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఈ 7 మంది కార్పొరేటర్లు గెలవడానికి మా వంతు కృషి చేస్తాం. అదేవిధంగా మల్ల విజయప్రసాద్ గారు ఏదైతే వారు సూచనలు ఇచ్చి వారి నాయకత్వంలో మరి ఈ గతంలో గెలిచిన 7కి 6 గెలవడం కూడా జరిగింది ఇండస్ట్రియల్ ప్లేస్లో. ఈసారి 7కి 7 అదేవిధంగా 18 మొత్తం గెలవడానికి చేస్తున్న ప్రయత్నంలో మేము పూర్తిగా వారి వెనకాతల ఉండి వారు చెప్పే సూచనలు పాటించి ఈ పార్టీ గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.